హాయ్ అండి, ఈ వీడియోలో బనానా క్యారమెల్ కేక్ని చూపిస్తున్నాను. అది కూడా గోధుమ పిండితో. మన ఇంట్లో ఒక్కోసారి అరటిపండ్లు తెచ్చుకున్న తర్వాత అవి మాగిపోయి తినడానికి వీలవ్వదు. అలాంటి వాటితో ఈ విధంగా కేక్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలనేది చూసేద్దాం. ఇది క్యారమెల్ కేక్ కదా, అయితే ముందుగా క్యారమెల్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఇక్కడ అరకప్పు పంచదార వేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు వేసాను. క్యారమెల్కి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, అలాగే కరిగించేయాలి. కాకపోతే నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ తీసుకున్నాను కదా, సరిగా రాదేమో అని కొంచెం నీళ్ళు వేసాను. తర్వాత ఇలా నెమ్మదిగా దాన్ని కరిగించుకొని క్యారమెల్లా తయారు చేశాను. అయితే ఈ క్యారమెల్ని నేను కొంచెం డార్క్గా వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలాగే కలుపుతూ ఉన్నాను. మీకు ఎక్కువ కలర్ రాకూడదు అనుకుంటే ఇది కొంచెం కలర్ మారినప్పుడే నీళ్ళని ఇందులో వేసేసారంటే దీని టెంపరేచర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది, కలర్ చేంజ్ అవ్వడం తగ్గిపోతుంది. నేనైతే కొంచెం కలర్ ఎక్కువగా కావాలని దీంట్లో నీళ్ళు ఏమీ కలపలేదు. ఆ టెంపరేచర్ లెవెల్కి ఇది ఎక్కువ డార్క్గా అయిపోయింది అనమాట. ఈ స్టేజ్కి వచ్చినప్పుడే నేను ఆపేసాను, కానీ వేడి మీద అది కలర్ ఇంకా కొంచెం ఎక్కువ వచ్చింది. ఆ తర్వాత బాగా మగ్గిన అరటిపండ్లను తీసుకుని ఈ విధంగా తొక్కంతా తీసేసుకొని లోపల కొంచెం బాలేని పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. క్యారమెల్ ఖచ్చితంగా వేయాల్సిన అవసరం లేదు, మీకు అవసరం లేకుంటే దాన్ని స్కిప్ చేసేసి కూడా చేసుకోవచ్చు. అలాగే అరటిపండ్లతో ఎప్పుడు కేక్ చేసినా కూడా ఈ విధంగా బాగా మగ్గిపోయిన అరటిపండ్లు అయితేనే కేక్ బాగా వస్తుంది. నేను చిన్నవి చక్కెరపాలె అరటిపండ్లు తీసుకున్నాను. ఇవి 6 వరకు తీసుకున్నాను. మీరు పెద్ద పండ్లు వాడితే 3 నుంచి 4 వరకు తీసుకోవచ్చు. వీటిని విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ మెదిపేసేయండి, మిక్సీ పట్టడం లాంటివి చేయకండి. ఇలా మెదుపుకోవడం వల్ల చిన్న ముక్కలు అందులో ఉండిపోతాయి. ఆ ముక్కలన్నీ కూడా కేక్ తింటున్నప్పుడు మధ్యలో తగులుతూ ఉంటాయి. మెత్తగా చేసుకున్న అరటిపండు గుజ్జుని ఈ విధంగా కొలత తీసుకుంటున్నాను. ఇది 1 కప్పు వచ్చింది. దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అలాగే క్యారమెల్ కూడా ఇందులోకి వేసేసాను. తర్వాత ఇందులోకి పొడి చేసుకున్న పంచదార 1 అరకప్పు వేస్తున్నాను. తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్యారమెల్లో కూడా పంచదార ఉంది, అలాగే అరటిపండ్లు కూడా తీయగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ తగ్గించి వేసాను. ఇది చాలా కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 1 అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ వేస్తున్నాను. ఫ్లేవర్ లేనటువంటి నూనెని మాత్రమే వాడాలి, లేదా వెన్న వేసుకోవచ్చు. అలాగే 1 అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా జల్లెన్ని పెట్టుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాను. అలాగే 1/4 కప్పు వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లెడ పట్టుకుంటున్నాను. అదే బౌల్లో మీరు దీన్ని ఒక ప్లేట్లో జల్లెడ పట్టుకొని కూడా కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగు కానీ పాలని విరక్కొట్టి వేయడం కానీ ఏమీ చేయలేదు, ఎందుకంటే అరటిపండు గుజ్జుని అవసరమైనంత వేసేసాను. అందుకనే నేను పెరుగు కానీ పాలను విరక్కొట్టి వేయడం కానీ చేయలేదు. మీరు కొత్తగా చేసేవాళ్ళు అనుకోండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని 1 అరకప్పు కలుపుకోండి. మరి అది ఎక్కువైనా కూడా సాఫ్ట్గా అయిపోతుంది, చేతికి పట్టుకోవడానికి కూడా అవ్వదనమాట. అందుకని నేను పెరుగు వేయలేదు. పెరుగు వేసుకోకపోయినా కూడా బాగానే వస్తుంది కేక్. మరి ఇలా నేను నీళ్ళను వేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ కేక్ని బాగా కలిపేసుకున్నాను. తర్వాత కేక్ టిన్లోకి ఇలా వేసేసుకుంటున్నాను. కేక్ మిక్స్చర్ ఎప్పుడు కలిపినా సరే వెంటనే కేక్ టిన్లోకి వేసేసుకొని దాన్ని బేక్ చేయడానికి పెట్టేసేయాలి. ఇలా కేక్ టిన్లో వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని ఈ విధంగా ట్యాప్ చేసి తర్వాత మనం బేక్ చేసుకునే దాంట్లో పెట్టుకోవాలి. ఇలా మనం స్టవ్ మీద బేక్ చేసుకోవాలి అంటే ముందుగా ఒక 10 నిమిషాల పాటు గిన్నెని ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. తర్వాత దీన్ని ప్లేస్ చేసేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. మీకేమన్నా డౌట్గా ఉంటే 25 నిమిషాలకు ఒక్కసారి దీన్ని చెక్ చేసుకోండి. మాటికి మూత తీయడం లాంటివి అస్సలు చేయొద్దు. టెంపరేచర్ లెవెల్స్ మరి అప్ అండ్ డౌన్ అయ్యాయంటే కేక్ సరిగ్గా పొంగదు. అదే ఓవెన్ అయితే 180 డిగ్రీలకి 35 నుంచి 45 నిమిషాల లోపల పెట్టుకోవాలి. టెంపరేచర్ అనేది ఒక్కొక్క ఓవెన్కి ఒక్కొక్కలా ఉంటాయి. మీ ఓవెన్ కెపాసిటీని బట్టి అది ఎంత టెంపరేచర్ని స్టేబుల్ అవుతుందో దానికి మీరు ఫిక్స్ చేసుకొని కేక్ని బేక్ చేసుకోండి. 45 నిమిషాలు అయిన తర్వాత మీకు ఇక్కడ కేక్ చూపిస్తున్నాను. దీన్ని రిమూవ్ చేసేసి ఈ విధంగా ఒక క్లాత్ వేసి పెడుతున్నాను. ఇలా క్లాత్ వేసి ఉంచడం వల్ల పైన లేయర్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇది చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా గోధుమ పిండితో చేసిన బనానా క్యారమెల్ కేక్ అనేది తయారైపోయింది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మరి మన ఛానల్ని చూస్తూ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.